ఒకరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సల్లం గారు మక్కా శివార్లలో దైవదూత కోసం ఎదురు చూస్తూ పచార్లు చేయడం మొదలుపెట్టారు. మనసులో భవిష్యత్తు కార్యక్రమం గురించి ఒకటే ఆలోచనలు. దైవాన్ని ప్రార్థించే పద్ధతి ఏమిటి? ప్రవక్త కాకముందైతే మనసులో తోచిన విధంగా దైవధ్యానం చేసేవారు. కానీ ఇప్పుడు దేవుడు తనను ప్రవక్తగా నియమించి మార్గదర్శక ఆదేశాలు పంపుతున్నాడు. అందువల్ల దైవారాధన విధానం కూడా ఆయన బోధించే తీరులోనే ఉండాలి మరి అనుకున్నారు ఆయన. ఈ విషయాలు తెలియజేయడానికే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ప్రత్యక్షమయ్యారు. ఆయన ఓ గుట్ట మీద గరిక నేలను కాలితో తన్నగానే అక్కడ ఒక ఊట ఉబికి వచ్చింది. ఆ నీటిలో ఆయన వజూ చేసి నమాజ్ చేయడానికి ముందు ఇలా పరిశుభ్రం కావాలి అని చెప్పారు. అది చూసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం గారు అలాగే వజూ చేశారు. ఆ తర్వాత జిబ్రైల్ అలైహిస్సలాం వారు నమాజ్ చేసి చూపారు. అది చూసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం గారు కూడా ఆయన చేసినట్లే నమాజ్ చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటికొచ్చి అర్ధాంగి ఖదీజా రజలనా ఎదుట వజూ చేసి చూపారు. హజరత్ ఖదీజా రజలనా వారు అదే విధంగా వజూ చేశారు. ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం గారు నమాజ్ చేయగా ఆమె ఆయనను అనుసరించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం గారు ఆయన శ్రీమతి చేసే ఈ కొత్త ఆరాధనా పద్ధతి చూస్తుంటే వారింట్లో ఉండే అలీ గారికి ఎంతో విచిత్రంగా తోచింది. ఆ బాలుడు ఇంతకు ముందెప్పుడూ ఈ విధంగా వారిద్దరూ ప్రార్థన చేయడం చూడలేదు. అందువల్ల అదేమిటో తెలుసుకోవాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. ప్రార్థన పూర్తి కాగానే ఏమిటిది ఇలా చేస్తున్నారు మీరు అని అడిగారు 10 ఏళ్ల అలీ రజల్లాహు వారు కుతూహలంగా. ఇది దేవుడు మానవుల కోసం పంపిన ధర్మం బాబు, దీన్ని ఇస్లాం అని అంటారు. గత ప్రవక్తలంతా లోకానికి ఇస్లాం ధర్మాన్ని బోధించారు అని అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం వారు. అలాగా, మరి ఈ రుకు సజ్దాలేమిటి? అలీ మరింత ఆశ్చర్యంగా అడిగారు. దేవుడు నన్ను ప్రవక్తగా నియమించాడు బాబు. మార్గం తప్పిన ప్రజలకు సన్మార్గం చూపి వారికి మంచి మంచి విషయాలు తెలియజేయడానికి, దైవారాధన కోసం వారిని ప్రేరేపించడానికి ఆయన నాపై తన వాణిని అవతరింపజేశాడు. మనం చేసే రుకు సజ్దాలు ఆ దైవం కోసమే వివరించారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం వారు. అయితే చాలా మంచి విషయమే. మరి మీరు నమ్ముకున్న ధర్మాన్ని నేను నమ్మవచ్చా? మీతో పాటు నేను కూడా ప్రార్థన చేయవచ్చా అడిగారు అలీ రజల్లాహు వారు. తప్పకుండా తమ్ముడు, అలాగే చెయ్యి. యావత్తు ప్రపంచానికి దేవుడు ఒక్కడే, ఆయనకు మరెవరూ సాటిలేరు. ఆయనే ఆరాధనకు అర్హుడు. నువ్వు కూడా ఆయన్నే ఆరాధించు. విగ్రహాలను వదిలి ఆ దేవుణ్ణే నమ్ముకో బాబు అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం వారు. అయితే నేను మా నాన్నగారిని అడిగి చెప్తా అన్నారు అలీ రజల్లాహు వారు. అలా అన్నారే కానీ ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు బోధించిన మాటలే మాటి మాటికి మననం చేసుకుంటూ తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. తెల్లవారిన తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారి దగ్గరకు పోయి ఇలా అన్నారు. నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. మిమ్మల్ని అనుసరించడానికి నిర్ణయించుకున్నాను. దీనికోసం నాకు మా నాన్నగారిని అడగవలసిన పనే లేదు. ఎలా ప్రార్థన చేయాలో చెప్పండి. ఈ మాటలు విని దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు ఎంతో సంతోషించారు. అలీని ప్రేమగా కౌగిలించుకుని అతనికి నమాజు చేసే పద్ధతిని నేర్పించారు. అలీ రజల్లాహుతో పాటు ప్రవక్త పెంపుడు కొడుకైన జైద్ కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారి ఇంట్లో ఉంటున్నారు. వారిద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. ఏది చేసినా ఇద్దరు కలిసే చేసేవారు. అలా కొత్త ధర్మం స్వీకరించిన అలీ రజల్లాహు గారు సంగతి వినగానే జైద్ రజల్లాహు గారు కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారిపై విశ్వాసం ప్రకటించి ఇస్లాం పరిధిలోనికి వచ్చారు. వాళ్ళిద్దరూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారిని ఎంతగానో గౌరవించేవారు. ఆయన ఆజ్ఞను అంగుళం కూడా జవదాటేవారు కాదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు కూడా వాళ్లను అమితంగా ప్రేమించేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు ఓ రోజు భావి కార్యక్రమం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన స్నేహితుడు అబూబకర్ రజల్లాహు వారు వచ్చారు. మిత్రులిద్దరూ కలిసి కాసేపు అది ఇది మాట్లాడుకున్నారు. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు మాటను మార్చుతూ, అబూబకర్, నీవు నన్ను ఎలాంటి వాడవని భావిస్తున్నావు అని అడిగారు. ఏమిటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నీ సంగతి నాకు తెలియనిదేముంది? నువ్వు ఎంతో మంచివాడువు, సత్యసంధుడువు, నిజాయితీపరుడువు అన్నారు అబూబకర్ గారు. సరే, ఒకవేళ నేను దైవప్రవక్తనని, నాపై దైవ సందేశం అవతరిస్తుంది అంటే నువ్వు నమ్ముతావా అని అడిగారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు మళ్ళీ. తప్పకుండా నమ్ముతాను. నువ్వు అబద్ధమాడినట్లు, తప్పుడు మాటలు పలికినట్లు నేనింతవరకు చూడలేదు అన్నారు అబూబకర్ గారు. అయితే విను,
నేనిప్పుడు దేవుని తరపున ప్రవక్తగా నియమించబడ్డాను. నాపై దైవ సందేశం అవతరిస్తుంది. దాని ప్రకారం నువ్వు కూడా దైవేతర శక్తులన్నిటినీ వదిలిపెట్టి ఒక్క దేవుణ్ణి మాత్రమే ఆరాధించు. ఆయననే సర్వసృష్టికర్త, జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి అని అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నిస్సందేహంగా నీవు దైవప్రవక్తవే. నేను సర్వసృష్టికర్త అయిన ఏకేశ్వరుణ్ణి విశ్వసిస్తున్నాను అన్నారు అబూబకర్ రజల్లాహు వారు. ఈ మాటలు విని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమానంద భరితులయ్యారు. ఆ రోజు నుండి ఆయన తన దగ్గరకు వచ్చి కొత్త ధర్మం గురించి హితోపదేశం చేయించుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి ముందు తాను దైవప్రవక్తనని ప్రకటించి హితోపదేశం చేస్తూ రహస్యంగా ధర్మ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా హజరత్ అబూబకర్ రజల్లాహు గారు కూడా ప్రచారం ప్రారంభించారు. ఆయన తన దగ్గరకు వచ్చిన అబ్ద్ అమ్ర్ బిన్ ఔఫ్ అనే ఒక వ్యక్తికి దైవ సందేశం వినిపించి ఇస్లాం స్వీకరించమని అన్నారు. అబ్ద్ అమ్ర్ తక్షణమే ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఓ రోజు ఉదయాన్నే ఖలీద్ బిన్ సయీద్ అనే ఒక యువకుణ్ణి ఆందోళన పడుతూ వచ్చాడు. వచ్చి రాగానే విషయం చెప్పడం ప్రారంభించాడు. రాత్రి నేనొక కలగన్నాను. దాని భావం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఇందులో తప్పకుండా ఏదో గూఢార్థం ఉంటుంది అని భావిస్తున్నాను. ఆ గూఢార్థం మీరు చెబుతారని వచ్చాను అన్నాడు ఆ యువకుడు ఆశతో అబూబకర్ రజల్లాహు వైపు చూస్తూ. ఇంతకు నువ్వు ఏం కలగన్నావో చెప్పు అన్నారు హజరత్ అబూబకర్ రజల్లాహు వారు. మక్కాలో హజరత్ అబూబకర్కు నిజాయితీ గల పెద్ద మనిషిలా, మంచి వ్యాపారవేత్తలా పేరు పలుకుబడి ఉండడంతో పాటు ఆయన కలల గూఢార్థం కూడా చెబుతారని కూడా ప్రతీతి ఉంది. నేను రాత్రి భయంకరమైన ఒక కలగన్నాను. ఆ కలలో నేనొక అగ్నిగుండం అంచున నిలబడి ఉన్నాను. దాని మంటలు తీవ్రంగా ప్రజ్వలిల్లుతున్నాయి. కాసేపటికి మా నాన్న వచ్చి నన్ను ఆ అగ్నిగుండం లోపలికి నెట్టడానికి ప్రయత్నించాడు. నేను ఆయన పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మా నాన్న నన్ను అగ్నిగుండంలోకి త్రోయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. అలా మేమిద్దరం పెనుగులాడుతుంటే హఠాత్తుగా ఎవరో వచ్చి 2 చేతులతో నా నడుం గట్టిగా పట్టుకుని నన్ను అగ్నిగుండంలో పడనీయకుండా మా నాన్న చెర నుండి లాగి విడిపించాడు. తర్వాత నేను వెనక్కి తిరిగి చూస్తే ముహమ్మద్ బిన్ అబ్దుల్లా కనిపించారు. అంతలో నాకు మెలుకువ వచ్చింది అన్నాడు యువకుడు. ఖాలిద్, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. నేను నిన్ను అభినందిస్తున్నాను. కలలో నిన్ను రక్షించిన మనిషి ఇప్పుడు దైవప్రవక్త అయ్యారు. నువ్వు ఆయనకు విధేయుడయ్యి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించు. దాని ద్వారానే నువ్వు నరకం నుండి, దాని అగ్ని నుండి రక్షించబడతావు అన్నారు హజరత్ అబూబకర్ రజల్లాహు వారు. ఖాలిద్ ఈ మాటలు విని నేరుగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన గురించి, కల గురించి తెలియజేస్తూ ఇస్లాంను స్వీకరించారు. ఆ రోజుల్లోనే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ అనే ఒక ధనికుడు వ్యాపార నిమిత్తం సిరియా పోయి మక్కా తిరిగొస్తున్నారు. దారిలో ఒక చోట రాత్రివేళ విడిది చేసి నిద్రపోతుంటే పడుకున్నవాడా మేలుకో, మక్కాలో అహ్మద్ బయల్పడ్డాడు అని దిక్కులు పెక్కటిల్లేలా ధ్వని వినిపించింది. దాంతో ఉస్మాన్ చివాలున లేచి కూర్చున్నారు. చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఆ పలుకులు మాత్రం అతని చెవుల్లో మాటిమాటికి ప్రతిధ్వనిస్తున్నాయి. ఉస్మాన్ వ్యాపార సామాగ్రితో అక్కడి నుంచి కదిలి మళ్లీ ప్రయాణం సాగించారు. మక్కా ఇంకా కొన్ని మైళ్ల దూరంలో ఉండగానే ఆయన్ని తల్హా బిన్ ఉబైదుల్లా అనే ఒక మిత్రుడు కలిశారు. అతను తన బస్రా పర్యటన విశేషాలు తెలియజేస్తూ ఇలా చెప్పారు. నేను బస్రా గుండా వస్తుంటే ఒక సాధువు ఎదురై మక్కా ప్రజలలో అహ్మద్ అవతరించాడా అని అడిగారు. నేను అహ్మద్ ఎవరన్నాను. దానికి సాధువు అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముతలిబ్ కుమారుడు, ఆయన అంతిమ దైవ ప్రవక్త అని సమాధానమిచ్చారు. అప్పుడు ఉస్మాన్ ఎడాలిలో అర్ధరాత్రి తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరూ మక్కా చేరుకుని హజరత్ అబూబకర్ రజల్లాహు దగ్గరకు వెళ్లారు. ఆయన ముందు తమ అనుభవాన్ని గురించి చెప్పారు. హజరత్ అబూబకర్ రజల్లాహు వారు వెంటనే వాళ్ళిద్దరినీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి తీసుకువెళ్లారు. అక్కడ తల్హా, ఉస్మాన్లు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హితోక్తులు విని ఇస్లాంను స్వీకరించారు. ఇలా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ గారు, తల్హా బిన్ ఉబైదుల్లా గారు, జుబైర్ బిన్ అవ్వామ్ గారు, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజల్లాహు గారు, సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు గారు తదితరులు ఇస్లాంను స్వీకరించారు. ఆ తర్వాత వీరందరూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సూచన ప్రకారం ఇస్లాం ప్రచారం రహస్యంగా చేయడం ప్రారంభించారు. అయితే ఇస్లాం ప్రచారం గురించి క్రమంగా బయటి ప్రజలకు కూడా తెలిసిపోయింది. దాంతో జనంలో కలకలం బయలుదేరింది.
కొందరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వింతగా చూడడం మొదలుపెట్టారు. మరికొందరు ముక్కుపుటలు ఎగరేశారు. ఇంకొందరు హేళన చేశారు. హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం వారు తరచుగా వస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవ సందేశం అందజేసి పోతూ ఉండేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వినిపిస్తూ ఉండేవారు. అయితే కొన్నాళ్లకు మరలా దైవ సందేశం రావడం ఆగిపోయింది. ఇలా దైవ సందేశం మధ్యలో ఆగిపోవడంతో విరోధులకు దెప్పి పొడవడానికి అవకాశం లభించింది. దైవ ప్రవక్తట, భలే దైవ ప్రవక్తే, దైవదూత తన వద్దకు వస్తున్నాడని, ఆకాశం నుండి దైవ సందేశం తెస్తున్నాడని చెబుతున్నాడు. 2-3 సార్లు అలా జరిగిందేమో, ఇప్పుడు ఇదంతా పోయింది, దైవదూత లేడు, దైవ సందేశము లేడు అని చెప్పుకోవడం ప్రారంభించారు జనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువుకు నీ మీద కోపం వచ్చి నిన్ను వదిలేశాడు, అందుకే ఇన్నాళ్లు గడిచినా ఆయన నిన్ను పలకరించడం లేదు అని హేళన చేయడం మొదలుపెట్టారు కొందరు. దైవ సందేశం ఆగిపోయిందని ముందే చింతిస్తున్న తనకు అవిశ్వాసుల ఎత్తిపొడుపులో పుండు మీద కారం చెల్లినట్లు ఆందోళన అంతకంతకు పెరిగిపోయింది దైవప్రవక్తకు. నా ప్రభువు నన్ను నిజంగానే విడిచిపెట్టాడా? ఈ ఆలోచన రాగానే దుఃఖం పొర్లుగొచ్చింది. అయితే అది కట్టలు తెగి ప్రవహించక ముందే జిబ్రయీల్ అలైహిస్సలాం వారు దైవ సందేశంతో ప్రత్యక్షమయ్యారు. ఎండ కాసే పగటి సాక్షి, చీకటి అవతరించే రాత్రి సాక్షి, ప్రవక్త, నీ ప్రభువు నిన్ను వదిలిపెట్టలేదు, నీపై కినుకు కూడా వహించలేదు. నీ కోసం ప్రారంభకాలం కంటే తర్వాతి కాలం నిస్సందేహంగా ఎంతో మేలైనదిగా ఉంటుంది. త్వరలోనే నీ ప్రభువు నీకు గొప్ప వరాలు అనుగ్రహిస్తాడు. వాటి పట్ల నీవు సంతోషిస్తావు. నీవు అనాథగా ఉన్నప్పుడు ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నీవు మార్గవిహీనుడవై ఉండగా ఆయన నీకు మార్గదర్శకత్వం చూపలేదా? నీవు నిరుపేదగా ఉండడం చూసి ఆయన నిన్ను ధనవంతుణ్ణి చెయ్యలేదా? కనుక అనాథల పట్ల కఠినంగా వ్యవహరించకు, యాచకుణ్ణి కసిరి కొట్టకు, నీ ప్రభువు అనుగ్రహాలను గురించి చాటుతూ ఉండు అని అల్లాహ్ దివ్య ఖురాన్లో 93వ సూర 1-11 ఆయతులు చేయడం జరిగింది. అయితే ఎంత శుభ సందేశం! ఎంత దయామయుడు తన ప్రభువు! తనను విడనాడలేదు, పైగా అపార అనుగ్రహాలతో తేలియాడే అవకాశం కల్పించాడు. ఈ సందేశం వల్ల వచ్చిన ధైర్యంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మ ప్రచారం తిరిగి ప్రారంభించారు. దాంతో ఒక్కొక్కరై ఇస్లాం పరిధిలోకి రావడం మొదలుపెట్టారు. ఇలా 3వసారి అబూ ఉబైదా బిన్ జిరాహ్, అర్ఖామ్, అబూ సల్మా, అబ్దుల్ అసద్ బిన్ హిలాల్, ఉస్మాన్ బిన్ మజ్ఊన్, ఖదామా బిన్ మస్ఊద్, సయీద్ బిన్ జైద్, ఫాతిమా బిన్తే ఖత్తాబ్, అబ్దుల్లా బిన్ మస్ఊద్, జాఫర్ బిన్ అబూ తాలిబ్ మొదలైన వారు ఇస్లాంను స్వీకరించారు. అయితే దైవదౌత్య భారం అంతంతటికీ తీరేది కాదు. అది వెన్ను విరిగే బాధ్యతా భారం లాంటిది. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుక్షణం ఈ బాధ్యతను గురించి ఆలోచిస్తూ ఉండేవారు. మేము ఖురాన్ని ఏదైనా పర్వతం మీద అవతరింపజేస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో నీవు చూస్తావు. అది భీతావహితో కంపించి కుంగిపోతూ పగిలిపోతుంది అని దివ్య ఖురాన్లో 59వ సూర 21వ ఆయతులో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఈ భావనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా వణుకు తెప్పించేది. ఆయన ఓ రోజు దుప్పటి కప్పుకుని పడుకున్నారు. కానీ దైవదౌత్య బాధ్యత ఆయన్ని ఓ పట్టాన నిద్రపోనివ్వలేదు. దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నవాడా, రాత్రివేళ నమాజు కోసం లేచి నిలబడు. అయితే రేయంతా కాదు, అర్ధరాత్రి దాకా, లేదా అంతకంటే కొంచెం తక్కువ చేసుకో, లేదా అంతకంటే కొంచెం ఎక్కువ చేసుకో. ఖురాన్ని ఆగి నిదానంగా పఠించు. మేము నీ వద్ద ఎంతో బాధ్యతతో కూడిన ఒక బరువైన వాణిని అవతరింపజేయబోతున్నాము. మనసును అదుపులో ఉంచడానికి రాత్రి జాగరణ ఎంతో ప్రయోజనమైనది. పైగా ప్రశాంతంగా ఖురాన్ పఠించడానికి కూడా అది చాలా సమంజసమైన వేళ. అదీగాక నీకు పగటిపూట ఇతరత్రా అనేక పనులుంటాయి. సదా నీ ప్రభువునామం స్మరిస్తూ ఉండు. అన్నిటినీ వదిలి ఆయనకే అంకితమైపో. ఆయన తూర్పు పడమరలకు ప్రభువు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కనుక నీవు ఆయన్నే నీ రక్షకుడిగా చేసుకో. ఆయన మీదే భారం వెయ్యి. జనం కల్పించే చెప్పుకునే మాటలు నీవు పట్టించుకోకు. సహనంతో వ్యవహరించు. సత్పురుషుడిలా వారికి దూరంగా ఉండు. సత్యాన్ని ధిక్కరిస్తున్న ధనికుల సంగతి నాకు వదిలేయి. నేను వారి భరతం పడతాను. వారిని కొంతకాలం అదే స్థితిలో ఉండనివ్వు.
అలా అని అల్లాహతాలా దివ్య ఖురాన్లో 73వ సూర 1 నుండి 11 ఆయతులు అవతరింపచేశాడు. ఇలా ఇస్లాం పరిధి క్రమంగా విస్తరిస్తూ పోతుంది. దాంతోపాటే ప్రజల్లో వ్యతిరేక పవనాలు కూడా ఉద్రిక్తంగా వస్తూ ఉన్నాయి. ముస్లింలు తమ ఇండ్లలో సైతం రహస్యంగా నమాజ్ చేసుకోవడం కష్టమైపోయింది. వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటిని కేంద్రంగా చేసుకుని నమాజ్ చేద్దామంటే అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు పోరు ఎక్కువైపోయింది. అందువల్ల వారు కొండలలో కోనలలో రహస్యంగా నమాజ్ చేయడం ప్రారంభించారు. ఇలా ముస్లింలు పట్నం వెలుపల ఒక కొండ ప్రదేశంలో నమాజ్ చేస్తుంటే ఓసారి అబూ తాలిబ్ అటుగా రావడం జరిగింది. అప్పుడక్కడ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు అలీ రజల్లాహు గారు కూడా ఉన్నారు. అబూ తాలిబ్ వారిద్దరిని చూసి, మీరు అవలంబించిన ఈ ధర్మం ఏమిటి అని అడిగారు. ఇది మన పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అనుసరించిన ధర్మమే. దీన్ని ఇస్లాం అని అంటారు. ఇందులోని అంశమే ఈ నమాజ్ అన్నారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ నీ ముందు విగ్రహాలేమీ లేవే, ఏది ఎక్కడా కనిపించడం లేదు అని అడిగారు అబూ తాలిబ్ గారు. నేను విగ్రహాల ముందు పెట్టుకుని ప్రార్థన చెయ్యను. మరి ఎవరి ముందు ప్రార్థన చేస్తావు, ఎవరి కోసం చేస్తావు అని అడిగారు. యావత్ విశ్వవ్యవస్థను, అందులోని సమస్త చరాచరాలను సృష్టించిన సృష్టికర్త కోసం ఆయన గోచర అగోచరాలన్నీ ఎరిగినవాడు. ఈ ప్రార్థనా పద్ధతిని ఎవరు నేర్పారు నీకు అని అడిగారు ఆయన. దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాం వారు, పెదనాన్న క్రైస్తవ సాధువు బహీరాను నా గురించి చెప్పిన భవిష్యవాణి మీకు గుర్తుందనుకుంటా. గుర్తుంది అన్నారు అబూ తాలిబ్ గారు 30 ఏళ్ల కిందటి నాటి సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ. దేవుడు నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనిప్పుడు దైవ ప్రవక్తను. నాపై దైవ సందేశం అవతరిస్తుంది అని చెప్పారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నీపై అవతరించిన దైవ సందేశం ఏమిటి అని అడిగారు అబూ తాలిబ్ గారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్లోని కొన్ని సూక్తులు పఠించారు. ఆ సూక్తులు అబూ తాలిబ్ని ప్రభావితం చేశాయి. కానీ ఆయన హృదయ కవటాలు పూర్తిగా తెరుచుకోలేదు. ఆ సూక్తులు చాలా బాగున్నాయి. నీ ప్రార్థనా పద్ధతి కూడా బాగుంది. మన వంశంలో ఒక ప్రవక్త జన్మించినందుకు నాకెంతో గర్వంగా ఉంది అని అన్నారు ఆయన. పెదనాన్న, మీరు కూడా ఇస్లాం స్వీకరిస్తే బాగుంటుంది అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాస్తంత ధైర్యం తెచ్చుకుని. బాబు, ఈ ధర్మం అవలంబించాలని నాకు ఉంది. కానీ తాత ముత్తాతల నాటి సాంప్రదాయక మతం వదిలిపెట్టాలంటే నాకెందుకో సిగ్గుగా ఉంది. జనం నా గురించి నీవు తమ్ముడి కొడుకు మాట విని అతని ధర్మం స్వీకరించావా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నా ఆత్మాభిమానం, వంశ మర్యాదలు ఏమైపోవాలి? అంచేత నేను మట్టుకు ఆ ధర్మాన్ని అనుసరించలేను. నీవు నిరభ్యంతరంగా దీన్ని అనుసరించుకో. నేను బ్రతికున్నంతకాలం నిన్నెవ్వరూ ప్రతిఘటించలేరు అన్నారు అబూ తాలిబ్ గారు. తర్వాత ఆయన కొడుకు అలీ వైపును చూస్తూ, బాబూ అలీ, నీవు అవలంబించిన ధర్మం చాలా బాగుంది. జీవితాంతం దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఎన్నటికీ వదిలిపెట్టకు అని చెప్పి వెళ్ళిపోయారు. అబూ తాలిబ్ ఇస్లాం స్వీకరించలేదు. కానీ ఆయన మాటలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొండంత ధైర్యాన్ని కలిగించాయి. ఆయన లోలోన ఎంతో సంతోషించారు. కొన్నాళ్లకు హజరత్ అర్ఖం ఆయన ముస్లింలలో సమూహిక నమాజు కోసం తన ఇంటిని కేటాయించారు. ఆ ఇల్లు సఫా కొండకు దిగువ భాగంలో ఉండేది. జనం రాకపోకలు అటువైపు అంతగా ఉండవు. అక్కడి నుంచి కాబా గృహం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని విధాలా సురక్షితమైన చోటు అది. ఆ రోజు నుండి ముస్లింలు అర్ఖం రజుల వారి ఇంట్లో నిశ్చింతగా సామూహిక నమాజ్ చేయడం ప్రారంభించారు. ధర్మ ప్రచారం కూడా రహస్యంగానే సాగుతుంది. ఇలా 3 ఏండ్ల పాటు రహస్య ప్రచారం జరిగింది. ఆ తర్వాత ధర్మ ప్రచార పరిధి విస్తృతం చేయడం గురించి ఇలా దైవ సందేశం అవతరించింది. నీ దగ్గర బంధువుల్ని దైవశిక్ష నుండి భయపెట్టు. నిన్ను అనుసరిస్తున్న విశ్వాసుల పట్ల దయాద్ర హృదయంతో మసులుకో. అయితే వారు గనుక నీకు అవిధేయులైపోతే మీరు చేసే పనులకు నేను బాధ్యుణ్ణి కాను అని చెప్పు. మహాశక్తివంతుడు, అపార దయాళువు అయిన దేవుణ్ణి మాత్రమే నమ్ముకుని ఉండు. నీవు తహజ్జుద్ నమాజ్ కోసం లేచి సిద్ధమవుతున్నప్పుడు, నమాజ్ చేసేవారి మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన సమస్తం వినేవాడు, ఎరిగినవాడు అని 26వ సూర 214 నుండి 220 ఆయత్లు అవతరించాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఆదేశం ప్రకారం బంధువుల్ని సమావేశపరిచి విషయం బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎలా సమాచారపరచాలి?
ఈ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచించారు. చివరికి విందు భోజనానికి పిలిచి వారి ముందు దైవ సందేశం ఉంచుదామని అనుకున్నారు. కొత్త ధర్మం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు అందరికీ తెలిసిపోయింది. ఏ నోట విన్నా కొత్త ధర్మం గురించిన చర్చలే. ప్రవక్త మేనత్తలు విని భయపడ్డారు. దురదృష్టవశాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మతి భ్రమించలేదు కదా, అతను ఏదైనా ఆపదలో చిక్కుకోబోవడం లేదు కదా అనుకున్నారు వారు. ఓ రోజు మేనత్తలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి వచ్చి విచారించారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారితో దైవదౌత్యం గురించి, తన వంశాన్ని, వారిని జాతిని గురించి, చివరికి ప్రపంచ ప్రజలందరిని గురించి ఎలా సంస్కరించాలో, ఎలా సత్యధర్మం వైపునకు మరలించాలో అనే విషయాల గురించి ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంలో ఒక విందు ఏర్పాటు చేయాలని ఆయన తన నిర్ణయాన్ని తెలియజేశారు. అలాగే విందుకు ఆహ్వానించారు. కానీ అబూలహబ్ పెదనాన్నకు మాత్రం పిలవద్దు, అతను చచ్చినా నీ మాట వినడు అంటూ ఒక మేనత్త సలహా ఇచ్చింది. కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బంధువులందరినీ పిలిచారు. మేనత్త వద్దన్నా వినకుండా అందరితో పాటు అబూలహబ్ని కూడా ఆహ్వానించారు. అతను తొలి రోజు నుండే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కొత్త ధర్మానికి బద్ధ శత్రువైపోయాడు. కానీ దైవదౌత్య బాధ్యత అతన్ని విడిచిపెట్టనివ్వలేదు. నిర్ణీత దినాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇల్లు బంధువులతో నిండిపోయింది. పెదనాన్నను, పినతండ్రులు, సోదరీమణులు, మేనత్తలు, ఇతర బంధువులు విందు భోజనానికి వచ్చారు. కానీ ఈ విందుకు కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ భోజనాలు ముగించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విందుకు కారణం ఏమిటో చెబుతారు విందామా అని కుతూహలంగా ఎదురు చూడడం ప్రారంభించారు. కొన్ని క్షణాల తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విషయం చెబుదామని లేచి నిలబడ్డారు. అంతలో అబూలహబ్ దిగ్గున లేచి ఇలా అంటున్నాడు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీళ్ళంతా నీ బంధువులే, నీ శ్రేయస్సు కోరేవారే. కానీ వీరంతా అనుకున్నది తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న మతం సరైనది కాదు అని అంటున్నారు. కొత్త మతం ఏదో కనిపెట్టి నీ సోదరులపై పెద్ద ఆపద తెచ్చిపెట్టావు. నీ ధోరణి ఏమీ బాగాలేదు. ఒక విషయం గుర్తు చేసుకో, అరబ్ తెగలన్నీ ఏకమై పోరుకు వస్తే మన తెగవాళ్ళు నీకు సాయపడరు. నీ వైఖరి మార్చుకోకపోతే మేము నిన్ను కారాగారంలో పడివేస్తాము. అంతేగాని ఖురేషీయులు, ఇతర తెగలు కలిసి నిన్ను పట్టుకోవడానికి మాత్రం మన తెగవాళ్ళు ఏమాత్రం సహించరు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సభికులకు కొత్త ధర్మాన్ని గురించి పరిచయం చేద్దామని, వారిలో ఉన్న చెడులను ఎత్తి చూపి వారిలో దైవభీతి కలిగిద్దామని తహతలాడారు. కానీ అబూలహబ్ అవకాశం ఇస్తే కదా. అతను ఆహ్వానితుల్ని రెచ్చగొట్టి మళ్ళీ ఇలా అన్నాడు: చూశారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క మాటకు జవాబివ్వలేదు. అసలితనికి మన సలహాలు అంటేనే లెక్కలేదు. ఎంత అవమానం మనకు! బంధువులారా, మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఇప్పుడే ఈ క్షణంలోనే పట్టుకోండి. చూస్తారేమిటి? ఇతరులు పట్టుకొని బంధించేదాకా మనం ఎదురు చూడడం ఎందుకు? అలా జరిగితే మీరు చాలా ప్రమాదంలో పడిపోతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఇతరులకు అప్పగిస్తే మీరు అభాసుపాలవుతారు. మీ పేరు ప్రతిష్టలు మంట కలిసిపోతాయి. ఒకవేళ ఇతనికి మద్దతిస్తే మీపై దుర్భర దౌర్జన్యకాండ విరుచుకుపడుతుంది. ఆలోచించుకోండి. విందులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేనత్త సఫియా కూడా ఉన్నారు. ఆమె ఈ మాటలు సహించలేకపోయారు. అన్నయ్య, నీకు కాస్తైనా సిగ్గుందా? తమ్ముడు కొడుకునే వ్యతిరేకిస్తున్నావా? ముతలిబ్ వంశంలో ఒక ప్రవక్తే పుడతాడని కొంతకాలం నుండి అనేక మంది సాధువులు, తాత్వికవేత్తలు చెబుతూ వస్తున్న సంగతి నీకు తెలుసు కదా. ఆ ప్రవక్త ఈయనే అని అన్నారు. సఫియా మాటలకు అబూలహబ్ వికట్టహాసం చేశాడు. సఫియా, నీకేం హాయిగా గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చుంటున్నావు? ఖురేషీయులు శత్రువులుగా మారి మనపై పోరుకు పాల్పడితే, ఇంకా ఇతర తెగలు కూడా వారి పక్షమే వహిస్తే అప్పుడు మన తెగ గతేమవుతుందో తెలుసా నీకు? చీమల్లా నలిగిపోతాం. అప్పటిదాకా మౌనంగా వింటున్న అబూతాలిబ్ కూడా అబూలహబ్ వైఖరి సహించలేకపోయారు. అలా ఎన్నటికీ జరగదు. మా బొందులో ప్రాణం ఉన్నంత వరకు మేమంతా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మద్దతిస్తాం. ఆయన తన తిరుగులేని నిర్ణయాన్ని ప్రకటించారు. సోదరులారా, ఇక ఇక్కడుండడం మనకు మంచిది కాదు, పదండి అంటూ చరచరా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇతరులు కూడా ఒక్కొక్కరై లేచి వెళ్ళిపోయారు. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్న దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏమీ చెప్పలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కానీ ఏనాటికైనా బంధువులు తన సందేశం విని సన్మార్గం అవలంబిస్తారన్న ఆశతో ఆయన సహనం వహించారు.
కొన్నాళ్ల తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ విందు ఏర్పాటు చేసి బంధువుల్ని పిలిచారు. బంధువులంతా వచ్చి భోజనాలకు కూర్చున్నారు. భోజనాలు ముగిసిన వెంటనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి ఇలా మాట్లాడారు. అబ్బాస్ బాబాయ్, ప్రవక్త మేనత్త సఫియా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె ఫాతిమా, పెదనాన్న అబూతాలిబ్, మీరంతా నరకాగ్ని నుండి తప్పించుకునే విషయం గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని దేవుని పట్టు నుండి ఏ విధంగానూ కాపాడలేను. కావాలంటే నా ఆస్తి నుండి మీరు కోరిన వాటిని అడిగి తీసుకోవచ్చు. నేను మీకు అంతవరకు సహాయం చేయగలను. పరలోకంలో మాత్రం నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. అబూతాలిబ్ ఈ మాటలు విని, నేను తరతరాల నుండి వస్తున్న మన పెద్దల మతాన్ని వదిలిపెట్టను. అయితే నీవు దేవుడు ఆదేశించిన దాన్ని నిరభ్యంతరంగా కొనసాగించుకో. నీకు నా మద్దతు పూర్తిగా ఉంటుంది అని అన్నారు. అబూతాలిబ్ మాటలు విని అబూలహబ్ వస్తున్న కోపాన్ని దిగమింగలేక కక్కలేక విలవిలలాడిపోయాడు. ఈ విధంగా సందర్భవశాత్తు బంధువుల్లో కొత్తగా ఎవరు ఇస్లాం స్వీకరించకపోయినా అబూతాలిబ్ మాటలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కొంత ఊరటిని ఇచ్చింది. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నారు. నా ప్రియ బంధువులారా, నా గురించి నా బాల్యం నుండి మీకందరికీ తెలుసు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధమాడనని కూడా మీకు తెలుసు. ఇప్పుడు కూడా నేను నిజమే చెబుతున్నాను, దైవసాక్షిగా చెబుతున్నాను. నేను దేవుని ప్రవక్తను. దేవుడు నన్ను తన ప్రవక్తగా నియమించి మీ దగ్గరకు పంపాడు. నేను మీ దగ్గరకు సత్యధర్మం వంటి తీసుకొచ్చాను. మీకోసం ఇంతకంటే గొప్ప సందేశం పూర్వం అరేబియాలో ఎవరూ తీసుకురాలేదు. నేను మీ దగ్గరకు ఉభయ లోకాల శ్రేయస్సు తెచ్చాను. దేవుడు మిమ్మల్ని తన మార్గం వైపునకు పిలవమని నన్ను ఆదేశించాడు. నేను మీ సహకారం కోరుతున్నాను. మరి ఈ మహాకార్యంలో నాకు తోడ్పడేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? నా తదనంతరం కూడా ఈ పనిని నిర్విఘ్నంగా కొనసాగించేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా మాట్లాడిన తర్వాత ఓసారి అందరినీ కలియజూశారు. ఎవరి అంతరాత్మ విశ్వాసం వైపు మొగ్గుతుందో, ఎవరి హృదయ కవటాలు ఇస్లాం జ్యోతి కోసం తెరుచుకుంటాయో, ఎవరు సత్యధర్మం కోసం నడుం బిగించి ముందుకు వస్తారో అని ఆయన ఎంతగానో ఎదురుచూశారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. కానీ ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. అందరూ బెల్లం కొట్టిన రాళ్లలా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. కొందరు ఇవేవో పిచ్చి మాటలు, పిచ్చి పలుకులు అని ఆయన వైపు తెగ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. మరికొందరు అయిష్టంగా ముఖం తిప్పుకుని లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. అంతలో ఒక బాలుడు లేచి ఇలా అన్నారు. ఆ బాలుడికి మహా ఉంటే 12 ఏళ్ళు ఉంటాయేమో. పొట్టిగా బక్కచిక్కిన దేహంతో పీలగా ఉన్నారు. అయితేనేం పిడుగు. దైవప్రవక్త, నేను మీతో తోడ్పడతాను. మీరు తలపెట్టే ఈ మహాకార్యంలో సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు అబ్బాయి. ఈ మాటలు వినగానే సభికులంతా ఒక్కసారిగా ఆ బాలుని వైపు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు. కొంతమంది హేళనగా వికటహాసం కూడా చేశారు. నిన్న కాక మొన్న కళ్ళు తెరిచిన ఈ కుర్రకుంక ముహమ్మద్కు తోడ్పడతాడంట. నవ్వులతో ఇల్లు ప్రతిధ్వనించింది. అబూతాలిబ్, ఇప్పుడు నీవు నీ తమ్ముడు కొడుకుని అనుసరిస్తావా లేక నీ సొంత కొడుకు అలీని అనుసరిస్తావా అంటూ కొందరు అబూతాలిబ్ని చూస్తూ హేళన చేస్తూ లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్కరై మెల్లిగా జారుకున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బంధువుల మూర్ఖత్వం, వ్యతిరేకతను చూసి నిరాశగా ఉండిపోయారు. బాలుడైన అలీ మాటలు ఆయనకు కొండంత ధైర్యం కలిగించాయి. ఇలా సందేశాన్ని బంధువులకు అందజేసే బాధ్యత ఎలాగో నెరవేరింది. ఇక దాన్ని బయట జనానికి కూడా అందజేయవలసిన పని మిగిలిపోయి ఉంది. దానికోసం ఏం చెయ్యాలి, ఎలా అందజేయాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.